ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారతదేశంలోనే మొట్టమొదటిసారి పింక్ చిరుతల ఆనవాళ్లను, గులాబీ వర్ణంలో కనిపించే చిరుత పులుల ఆనవాళ్లను రాజస్థాన్ రాష్ట్ర అటవీ అధికారులు రాజస్థాన్ రాష్ట్రంలోని ఆరావళి పర్వతాల్లో కనుగొనడం జరిగింది. రాజస్థాన్ రాష్ట్రంలోని ఆరావళి పర్వతాల్లో రాజస్థాన్ రాష్ట్ర అటవీ అధికారులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఇటీవల దేశంలోనే మొట్టమొదటిసారి పింక్ చిరుతల ఆనవాళ్లను కనుగొనడం జరిగింది. అంటే పింక్, గులాబీ వర్ణంలో కనిపించే చిరుత పులి అంటున్నాను. ఇక్కడ చిరుత పులి, చిరుతలు అంటున్నాను. యాక్చువల్ గా తెలుగులో చిరుత అనే పదాన్ని వాడతాం, కానీ ఇంగ్లీష్ లో లెపర్డ్ ఈజ్ డిఫరెంట్, చీతా ఈజ్ డిఫరెంట్. ఈ రెండు పదాల మధ్య భేదం ఏంటో చూడండి. లెపర్డ్ వేరు, చీతా వేరు. కానీ ఈ రెండు పదాలకు తెలుగులో మాత్రం మనం చిరుత, చిరుత పులి అనే వాడతాం. లెపర్డ్ అండ్ చీతా. మరి భారతదేశంలో లెపర్డ్స్ ఉన్నాయా, చీతాస్ ఉన్నాయని పోటీ పరీక్షలు అడిగితే మాత్రం లెపర్డ్ అని గుర్తుంచుకోండి. దానికి ఆధారం ఎగ్జాంపుల్ చూడండి. ఇటీవల భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారు ఒక రిపోర్ట్ ని విడుదల చేశారు. ఒక సెన్సస్ రిపోర్ట్ ని విడుదల చేశారు. స్టేటస్ ఆఫ్ లెపర్డ్ ఇన్ ఇండియా. స్టేటస్ ఆఫ్ లెపర్డ్ ఇన్ ఇండియా. తెలుగులో మాత్రం భారతదేశంలో చిరుత పులుల గణన అని చెప్పుకున్నాం. స్టేటస్ ఆఫ్ లెపర్డ్, లెపర్డ్స్ మాత్రమే ఇండియాలో ఉన్నాయి. ఇటీవల భారత ప్రభుత్వం విడుదల చేసిన లెపర్డ్ సెన్సస్ ఆధారంగా భారతదేశంలో అప్ టు 2018 సంవత్సరం వరకు భారతదేశంలో 12,852 చిరుతలు ఉన్నాయి. కానీ ఇంగ్లీష్ లో మాత్రం లెపర్డ్ అని గుర్తుంచుకోండి. చీతా అని పిలిచినా, లెపర్డ్ అని పిలిచినా మనం తెలుగులో మాత్రం చిరుత అనే పదాన్ని వాడతాం. చీతాకి మరియు లెపర్డ్ కి మధ్య డిఫరెన్స్, ఈ రెండు జీవుల మధ్య డిఫరెన్స్ ఏంటంటే, లెపర్డ్ ఏదైతే ఉంటుందో, లెపర్డ్ పైన స్కిన్ ఉంటుంది కదా, ఆ స్కిన్ పైన ఉండే గుర్తులు ఏవైతే ఉంటాయో అవి రోజెట్టే షేప్ లో ఉంటాయి, అంటే రోజ్ ఫ్లవర్ షేప్ లో ఉంటాయి. అదే చీతా, చీతాలు ఉంటాయి కదా, చీతా, దీన్ని కూడా మనం చిరుత అని అంటాం. చీతా పైన ఉండే, చర్మం పైన ఉండే గుర్తులు ఏవైతే ఉంటాయో డాట్స్ 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 ఇలా ఉంటాయి. చీతా ఈజ్ డిఫరెంట్, లెపర్డ్ ఈజ్ డిఫరెంట్. మరి భారతదేశంలో కనిపించే చిరుతలను లెపర్డ్స్ అని గుర్తుంచుకోండి. ఇటీవల మీకు ఒక అంశాన్ని చెప్పాను, ఆల్మోస్ట్ ఒక 4 months బ్యాక్. భారతదేశానికి అతి త్వరలో మన భారతదేశంలో అంతరించిపోయిన చిరుత పులులు రానున్నాయి దక్షిణాఫ్రికా నుండి అని చెప్పాను. చిరుత పులులకి సంబంధించి ఇప్పటి వరకు దేశంలో లెపర్డ్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి, ఈ రెండు జీవుల మధ్య డిఫరెన్స్ ఏంటంటే, ఒకటి రోజెట్టే షేప్ ఏదైతే ఉంటుందో స్కిన్ పైన, దాని చర్మం పైన రోజెట్టే షేప్ ఏమంటే ఈ రోజ్ ఫ్లవర్ పెటల్స్ ఉంటాయి, దాని యొక్క షేప్ ఏమో లెపర్డ్స్ పైన ఉంటుంది. అదే చీతా పైననేమో మనకి డాట్స్ డాట్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ జీవిని ఎలా గుర్తించవచ్చు అంటే వేగవంతం. ఈ రెండిట్లలో ఏది వేగంగా పెరుగుతుందంటే చీతా. చీతా పరిగెత్తే వేగం ఏదైతే ఉంటుందో అందులో సగం కూడా లెపర్డ్ పరిగెత్తదు. అండ్ దీని యొక్క ఫేస్ ఉంటుంది కదా, లెపర్డ్ ఫేస్ అనేది పెద్దగా ఉంటుంది కొంత సైజు, అండ్ చీతా యొక్క ఫేస్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, పిల్లిలా ఉంటుంది. అలాంటిది లెపర్డ్ ఈజ్ డిఫరెంట్, చీతా ఈజ్ డిఫరెంట్. ఇలాంటివి చూడండి. అలా భారతదేశంలో కనిపించే మాత్రం లెపర్డ్స్. అందుకోసమే ఇటీవల, ఒకప్పుడు భారతదేశంలో చీతాస్ కూడా ఉండే. ప్రస్తుతం భారతదేశంలోని మధ్యప్రదేశ్ ఈ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ చాలా వరకు కూడా చిరుత పులులు, చీతాస్ ఉండేవి. కానీ వాటి యొక్క జనాభా అనేది అంతరించిపోయింది. అలాంటి చీతాస్ ని ఇటీవల నమీబియా, సౌత్ ఆఫ్రికా దేశం నుండి మనం తరలిస్తున్నాం, ఇండియాకి దిగుమతి చేసుకుంటున్నాం. అలాంటి అంశాన్ని ఒక 4 months బ్యాక్ చెప్పాను. ఈ రోజు మరి ఇక్కడ పింక్ చీతా అంటున్నా, పింక్ చిరుతలు అంటున్నాను. పింక్ లెపర్డ్ అని గుర్తుంచుకోండి. పింక్ లెపర్డ్. భారతదేశంలోనే మొట్టమొదటిసారి పింక్ లెపర్డ్స్ ఆనవాళ్లను ఇటీవల ఫారెస్ట్ అధికారులు ఎక్కడ గుర్తించారంటే రాజస్థాన్ రాష్ట్ర ఫారెస్ట్ ఆఫీసర్స్ ఆరావళి పర్వతాలను గుర్తుంచుకోండి. మరి దేశంలో ఇప్పటి వరకు ఏదైతే ఉంటుందో ఈ రోజెట్టే షేప్ ఉంటుంది కదా లెపర్డ్, ఈ లెపర్డ్ కి సంబంధించి కామన్ గా ఎల్లో కలర్ లో కనిపించే చిరుతలను మాత్రమే చూస్తాం. కానీ ఇలాంటి పింక్ వర్ణం ఏదైతే ఉంటుందో, పింక్ వర్ణంలో కనిపించే చిరుతలు లేదా లెపర్డ్స్ కేవలం ఒక దేశంలో మాత్రం అత్యధికంగా ఉంటాయి. అదేంటంటే సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికాకి మాత్రమే పరిమితమైన పింక్ వర్ణం, గులాబీ వర్ణంలో కనిపించే చిరుతలు లేదా లెపర్డ్స్. అలాంటి ఒక చిరుత
ఇటీవల భారతదేశంలోని ఆరావళి పర్వత ప్రాంతంలో రాజస్థాన్ రాష్ట్రంలోని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారుల కళ్ళల్లో కనబడింది. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల కాలంలో లెపర్డ్స్ కి సంబంధించి చాలా అంశాలు చూస్తున్నాం. భారతదేశంలోనే మొట్టమొదటి మంచు చిరుతల సంరక్షణ కేంద్రం, చిరుత అనే పదాన్ని వాడుతున్నాను కానీ భారతదేశంలో లెపర్డ్స్ మాత్రమే ఉన్నాయి. భారతదేశంలో స్నో లెపర్డ్ కన్జర్వేషన్ సెంటర్ మొట్టమొదటిది ఎక్కడని చెప్పాను, ఉత్తరాఖండ్ రాష్ట్రం. ఎట్ ద సేమ్ టైం ఇటీవల ఒక కేంద్రపాలిత ప్రాంతం, లడక్ కేంద్రపాలిత ప్రాంతం బ్లాక్ నెక్డ్ క్రేన్ ఒక పక్షిని అండ్ స్నో లెపర్డ్ ని అధికారికంగా గుర్తించింది. స్నో లెపర్డ్ ని ఇటీవల అధికారికంగా ఆ కేంద్రపాలిత ప్రాంతానికి అధికారిక జంతువుగా గుర్తిస్తూ వార్తించిన కేంద్రపాలిత ప్రాంతం ఏదంటే లడక్. సో లెపర్డ్ అనే పదాన్ని మాత్రమే ఇండియాలో వాడండి. సో లెపర్డ్స్ మనకు బయట కూడా చూడండి, కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి ఎక్కడైనా వార్త వస్తూ ఉంటుంది, ఇక్కడ చిరుతపులి సంచారం అని చెప్పేసి. చిరుతపులి అని మనం తెలుగులో వాడినా కూడా మన దగ్గర కనిపించే మాత్రం లెపర్డ్స్. అసలైన చిరుత ఏదైతే ఉంటుందో ఆ డాట్స్ 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 ఉండేవి ఏవైతే ఉంటాయి మన ఇండియాలో కనిపించేవి లెపర్డ్స్ మాత్రమే. అందులో ఆ లెపర్డ్ రొజెట్టే షేప్ మధ్యలో పింక్ వర్ణంతో కనిపించే ఈ పులులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఆనవాలను ఇటీవల ఆరావళి పర్వత ప్రాంతంలో రాజస్థాన్ రాష్ట్ర అటవీ అధికారులు గుర్తించారు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇలా వర్ణాలతో కూడిన జంతువులు గనక ఇటీవల వార్తలు ఇస్తే వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఎగ్జాంపుల్, ప్రపంచంలోనే నల్ల పులులు, టైగర్ విషయానికి వస్తే ప్రపంచంలోనే నల్ల పులులు కనిపించే ఏకైక ప్రాంతం ఏ దేశంలో ఉంది అంటే మన భారతదేశంలో ఉంది. మన భారతదేశంలోని ఒడిషా రాష్ట్రంలో సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ ఉంది కదా, అక్కడ నల్ల పులులు ఉంటాయి. నల్ల పులి అంటే మొత్తం పులంతా నల్లగా కర్రే ఉండదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ పులిలో కనిపించే చారలు ఏవైతే ఉంటాయో ఆ చారల మధ్య లైట్ గా నలుపు రంగు ఉంటుంది అన్నట్టు. సో మెలనిన్ పిగ్మెంట్ కానివ్వండి అలాంటివి దీనికి కారణమవుతాయి. సో నల్ల పులులు నివసించే ఏకైక దేశం భారతదేశం. భారతదేశంలో ఏ టైగర్ రిజర్వ్ ఉంటాయి నల్ల పులులు? సో 8 ఉండే, ఒకటి ఇటీవల చనిపోయింది, సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ ఒడిషా రాష్ట్రం. అలా ఇటీవల మహారాష్ట్రలోని నవేగావ్ నగ్జీరా టైగర్ రిజర్వ్ లో కూడా ఒక నల్ల పులి సంచారం అని చెప్పేసి ఒక అంశాన్ని డిస్కస్ చేశాం. ఇలాంటి ప్రత్యేకతలతో కూడిన జంతువు వార్తలు నిలిచిందంటే ప్రత్యేకంగా చూడండి. అండ్ ఎట్ ద సేమ్ టైం రానున్న పోటీ పరీక్షల్లో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలకు సంబంధించి ఏదో ఒక ప్రశ్న అడుగుతారు. వార్తలు నిలిచిన జూ పార్కులు కానివ్వండి, వార్తలు నిలిచిన నేషనల్ పార్కులు కానివ్వండి, వార్తలు నిలిచిన పులుల సంరక్షణ కేంద్రాలు టైగర్ రిజర్వ్స్. ఇటీవల భారతదేశంలో గుర్తింపు పొందిన 53వ టైగర్ రిజర్వ్ గురించి మనం డిస్కస్ చేశాం. గురు ఘాసిదాస్ టైగర్ రిజర్వ్ భారతదేశంలో గుర్తింపు పొందిన 53వ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉందంటే ఛత్తీస్గఢ్. అదే భారతదేశంలో గుర్తింపు పొందిన 52వ టైగర్ రిజర్వ్ ఇటీవల రామ్గర్ విష్దారి టైగర్ రిజర్వ్ వార్తలు ఇచ్చింది రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి. అండ్ ఇటీవల పరంబికులం టైగర్ కన్జర్వేషన్ వార్తలు ఇచ్చింది. పరంబికులం అనగానే మనకు కేరళ రాష్ట్రం. అండ్ ఇటీవల ముదుమలై టైగర్ రిజర్వ్ తరచూ వార్తలు నిలుస్తుంది తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి. అండ్ ఇటీవల గ్లోబల్ టైగర్ స్టాండర్డ్స్ లో భాగంగా 14 టైగర్ రిజర్వ్ల గురించి ప్రత్యేకంగా గుర్తింపు పొంది వార్తలు ఇచ్చాయి. వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన వాల్మీకి టైగర్ రిజర్వే కావచ్చు, ఇలాంటి టైగర్ రిజర్వ్లను ప్రత్యేకంగా లింక్ చేస్తూ చదవండి. వాటి యొక్క ప్రత్యేకత అసలు ఎందుకు వార్తలు ఇచ్చినా కూడా చూడండి. సో భారతదేశంలో కనిపించే మాత్రం లెపర్డ్స్. అందుకే గుర్తుంచుకోండి, ఇటీవల భారత ప్రభుత్వం ఆల్మోస్ట్ ఒక 6 months బ్యాక్ స్టేటస్ ఆఫ్ లెపర్డ్స్ ఇన్ ఇండియా, లెపర్డ్స్ అని రాశారు తప్పితే చీతాస్ అని రాయలే. స్టేటస్ ఆఫ్ లెపర్డ్స్ కానీ తెలుగులో మనం భారతదేశంలో చిరుత పులుల గణన అని చెప్పాము. సో ఇక్కడ మాత్రం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి అతి త్వరలో చిరుతలు, ఏ చిరుతలు? చీతాస్ భారతదేశంలో ప్రస్తుతం లేవు. అలాంటి చీతాస్ 4 చిరుతపులను చీతాస్ ని మనం సౌత్ ఆఫ్రికా, నమీబియా దేశాల నుండి అతి త్వరలో భారతదేశానికి తరలించబోతున్నాం. ఇదొకటి ఇంపార్టెంట్. సో ఇలాంటి వాటిని లింక్ చేసుకోండి. అండ్ పోటీ పరీక్షలో సైంటిఫిక్ నేమ్స్ గురించి ఖచ్చితంగా అడుగుతారు. ఏదైనా జీవి కానీ మొక్క కానీ వార్తలు ఇస్తే ప్యాంథెరా ఈ పదాన్ని గుర్తుంచుకోండి చాలు. ప్యాంథెరా అన్షియా కానివ్వండి, ప్యాంథెరా టైగ్రిస్, ప్యాంథెరా. సో ప్యాంథెరా అనే పదం కనిపించిందంటే దట్ ఈస్ ద టర్మ్ రిలేటెడ్ టు పులులు అన్నట్టు. సో పులులకి సంబంధించి ప్యాంథెరా అనే పదాన్ని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఢిల్లీకి సంబంధించి శ్రామిక్ మిత్రాస్ అనే ఒక ప్రోగ్రామ్ వార్తలు నిలిచింది. శ్రామిక్ మిత్ర. సో శ్రామిక్ మిత్ర, శ్రామికులకు సంబంధించి స్నేహహస్తం ఇచ్చే ఒక ప్రత్యేక స్కీమ్ ఇటీవల ఏ రాష్ట్ర లేదా ఏ కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వం ప్రారంభించిందంటే ఢిల్లీ. సో ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం కానీ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి ఢిల్లీకి సంబంధించి ముఖ్యమంత్రి ఉంటారు. ప్రస్తుతం ఎవరు? అరవింద్ కేజ్రీవాల్ గారు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అధినేత. సో ప్రస్తుతం ఢిల్లీలో ప్రభుత్వం ఏం చేసింది అంటే నిన్నటి రోజున శ్రామిక్ మిత్ర అనే ఒక ప్రోగ్రామ్ ని ప్రారంభించింది, స్కీమ్. ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కొంతమంది వాలంటీర్లను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. వాలంటీర్లు ఎవరు? మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే కార్యకర్తలు అనొచ్చు. వాలంటీర్లు ప్రభుత్వం శ్రామిక్ మిత్రాల పేరిట ఒక
ప్రత్యేకమైన ఫోర్స్ ని ఏర్పాటు చేస్తుంది. ఆ పర్సన్స్ ఏం చేస్తారంటే, వాలంటీర్స్ ఏం చేస్తారంటే, ఢిల్లీ ప్రాంతంలో ఉండే కన్స్ట్రక్షన్ పైన డిపెండ్ అయిన వర్కర్స్ ఉంటారు కదా, కన్స్ట్రక్షన్ అంటే నిర్మాణ రంగం. సో నిర్మాణ రంగము మనకి ఎవరైతే ఉంటారో కార్మికులు ఉంటారు కదా, సో అలా తాపీ మేస్త్రీలని. సో కన్స్ట్రక్షన్ సెక్టార్ పైన డిపెండ్ అయిన వారు ఎవరైతే ఉంటారో, కన్స్ట్రక్షన్ సెక్టార్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వారికి ప్రత్యేక అవగాహనని కల్పిస్తారు. దేనిపైన అవగాహన? ఢిల్లీ ప్రభుత్వం శ్రామికులకు సంబంధించి కన్స్ట్రక్షన్ సెక్టార్ లో ఆధారపడిన వర్కర్స్ కోసము ఎలాంటి పథకాలను ఇప్పటి వరకు ఢిల్లీలో అమలు చేస్తోంది, అండ్ వారికి సంబంధించి ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయి, వారికి ప్రభుత్వం నుండి ఎలాంటి లబ్ధి లభిస్తుంది, ఇలాంటి వాటిపైన శ్రామిక్ మిత్రాస్ వాలంటీర్స్ ఢిల్లీలో ఉండే కన్స్ట్రక్షన్ సెక్టార్ లో పనిచేసే ఈ ఎవరైతే కార్మికులు ఉంటారో వారికి ప్రత్యేక అవగాహన కల్పిస్తారు. ఇదొకటి ఇంపార్టెంట్. సో కన్స్ట్రక్షన్ సెక్టార్ కి సంబంధించి ఇటీవల శ్రామిక్ మిత్ర ప్రోగ్రామ్ ని ప్రారంభించిన రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వం ఏదంటే ఢిల్లీ అని గుర్తుంచుకోండి. ఇటీవల శ్రామికులకు సంబంధించి చాలా అంశాలు మనం చూసాం. ఈ శ్రమ్ పోర్టల్ అంటే భారతదేశంలో ఎగ్జాంపుల్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్, ఇన్ఫార్మల్ సెక్టార్ లో పనిచేసే వర్కర్స్ ఎవరైతే ఉంటారో, లేబర్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ సంబంధించిన ఒక పోర్టల్ ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో మనందరం కూడా లాగిన్ ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా కార్మిక రంగంలో పనిచేసేవారు ఉంటారు కదా, వారు లాగిన్ వేస్తే వారికి భారత ప్రభుత్వం ప్రత్యేకమైన లబ్ధి చేస్తుంది అన్నట్టు, స్కీమ్స్ కానీ వాటన్నిటి కూడా అమలు చేస్తున్నట్టు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఢిల్లీకి సంబంధించి ఇటీవల తరచూ ఏదో ఒక అంశాన్ని చూస్తున్నాం. లాస్ట్ 2 days బ్యాక్ కూడా ఢిల్లీ వార్తలు వచ్చింది. COVID-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఫండ్ కింద 1544 కోట్ల రూపాయలు విడుదల చేసిందని చెప్పేసి డిస్కస్ చేశాం. ఎందుకంటే COVID-19 దీని యొక్క ప్రత్యేకత, రానున్న రోజుల్లో COVID-19 థర్డ్ వేవ్ కనుక వస్తే గనక అలాంటి పరిస్థితుల్లో ఆక్సిజన్ సెంటర్స్ కానివ్వండి, అండ్ టెస్టింగ్ సెంటర్స్ కానివ్వండి, వైద్య సదుపాయాలు కానివ్వండి కల్పించడంలో ప్రత్యేక నిధి ఏర్పాటు. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల ఢిల్లీకి సంబంధించి అత్యధికంగా పర్యావరణ సంబంధిత అంశాలు మనం చూస్తున్నాం. పర్యావరణ సాథి అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించింది. పర్యావరణ సాథి అంటే ఒక వాట్సాప్ చాట్ బోట్, వాట్సాప్ సంబంధించిన ఒక చాట్ బోట్ అన్నట్టు. అందులో పర్యావరణ సంరక్షణ మనందరం కూడా బాధ్యులమే అనుకోండి. ఎగ్జాంపుల్ 90 చుట్టూ నేను ఒక 4 మొక్కలు నాటితే, సో నేను పర్యావరణ సంరక్షణలో నేను కూడా బాధ్యుని, ఇక్కడ నేను 4 చెట్లు నాటానని చెప్పేసి వాటి ఇమేజ్ చేసేసి ఆ వాట్సాప్ చాట్ బోర్డ్ పంపించామనుకోండి, ప్రభుత్వం ప్రారంభించిన పర్యావరణ సాధికి పంపిస్తే ప్రభుత్వం ఒక్కొక్కరికి స్కోరింగ్ అనేది ఇస్తుంది. ఆ స్కోరింగ్ ఆధారంగా విజేతలను కూడా డిక్లేర్ చేస్తుంది, నగదు ప్రోత్సాహం కూడా ఇస్తుంది. ఇలాంటి అంశం కానివ్వండి. అండ్ ఇటీవల ఢిల్లీ పర్యావరణకు సంబంధించి రెడ్ లైట్ ఆన్, గాడి ఆఫ్, యుద్ధ ప్రదర్శనకే విరుద్ధ స్విచ్ ఢిల్లీ క్యాంపెయిన్, ఎలక్ట్రిక్ వెహికల్స్ పట్ల ప్రత్యేక అవగాహన కార్యక్రమం, అండ్ క్లీన్ ఎయిర్ అనే ఒక ప్రత్యేకమైన యాప్ కానివ్వండి, దేశంలోనే మొట్టమొదటి స్మార్ట్ టవర్ ఏర్పాటు, అండ్ ఢిల్లీకి సంబంధించి ఇటీవల పూసా డీకంపోజర్ అనే ఒక అంశాన్ని డిస్కస్ చేశాం. అండ్ ఢిల్లీకి సంబంధించి ప్రస్తుతం కాలుష్య సమస్యలు ఏవైతే ఉంటాయో ఢిల్లీ మాత్రమే కారణం కాదు, ఢిల్లీ చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలు పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఆ రాష్ట్రాలపైన అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్టు ఇటీవల ఏకసభ్య కమిటీ, మదన్ బి లోకూర్ గారి కమిటీని వేసింది. ఇలాంటి అంశాలను లింక్ చేసుకోండి. ఎందుకంటే ఢిల్లీకి సంబంధించి రానున్న పోటీ పరీక్షలో ఒక్కటైనా ప్రశ్న లేని ప్రశ్న పత్రం ఉండదు. అండ్ దాంతో పాటు ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు సంబంధించి స్కూల్ విద్యార్థుల్లో దాగి ఉన్న టాలెంట్, తెలివితేటలు బయటకు తీసుకురావడానికి దేశ్కి మెంటార్ అనే ఒక ప్రోగ్రాము, చిన్నతనం నుండే వ్యాపారం పట్ల అవగాహన కల్పించే బిజినెస్ బ్లాస్టర్స్ అనే ఒక ప్రోగ్రాము, అలాంటి ప్రోగ్రామ్స్ కి ఇటీవల దేశ్కి మెంటార్ ప్రోగ్రామ్ కి సోను సూద్ గారిని అంబాసిడర్ గా కూడా నియమించడం జరిగింది ఢిల్లీ ప్రభుత్వం. ఇలాంటి వాటిని లింక్ చేసుకోండి. నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, దేశంలోని మొట్టమొదటి రాష్ట్రంగా పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం వార్తనిచ్చింది. పంజాబ్ రాష్ట్రం వార్తనిచ్చింది. సో పంజాబ్ రాష్ట్ర మంత్రి మండలి ఇటీవల ఒక ప్రత్యేక ఆమోదం తెలపడం జరిగింది. దేనికంటే టిష్యూ కల్చర్ బేస్డ్ సీడ్ పొటాటో రూల్స్. సో టిష్యూ కల్చర్ బేస్డ్ సీడ్ పొటాటో అంటున్నాను. యాక్చువల్ గా టిష్యూ కల్చర్ మీరు బయాలజీకి సంబంధించి చిన్నప్పుడు మనం చూసే ఉంటాం టిష్యూ కల్చర్ అంటే ఏంటని. సో టిష్యూ కల్చర్ అంటే ఏం లేదు, ఒక లివింగ్ ఆర్గానిజం ఉంటుంది కదా, దాని నుండి ఒక సెల్ ని వెయిట్ చేసి, అంటే ఒక కణాన్ని తీసేసేసి మనం ఏదైతే ఉంటుందో ఆర్టిఫిషియల్ మీడియం ఉంటుంది కదా, ప్రత్యేకంగా తయారు చేయబడిన ఒక బౌల్ ఉంటుంది కదా, ఆర్టిఫిషియల్ మీడియం, దాని పెంపకాన్ని ప్రోత్సహిస్తాం అన్నట్టు. సో టిష్యూ కల్చర్ బేస్డ్ ఇక్కడ పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే పొటాటోస్ అంటే మనం తెలియలేమంటాం, బంగాళదుంపలు, కొన్ని ప్రాంతాల్లో ఆలుగడ్డలు అంటాం. సో బంగాళదుంపల కల్టివేషన్ ని ప్రోత్సహించడానికి బంగాళదుంపలను రాష్ట్రం నుండి అత్యధికంగా వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేయడంలో భాగంగా, బంగాళదుంపల ఉత్పత్తిని పెంచడంలో భాగంగా టిష్యూ కల్చర్, ఆ ప్రాంతానికి అనుగుణంగా ఉండే టిష్యూ కల్చర్ ఆధారిత
పొటాటోస్ ని ఉత్పత్తి చేయడానికి ల్యాబొరేటరీని ఏర్పాటు చేసి అక్కడ టిష్యూ కల్చర్ ఆధారంగా జనరేట్ చేయబడిన పొటాటోస్ సంబంధించిన ఆనవాళ్ళు ఏవైతే ఉంటే వాటిని నాటేసి పొటాటో కల్టివేషన్ చేయడం అన్నట్టు. ఇందుకోసం కపుర్తలా జలంధర్ పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి కపుర్తలా జలంధర్ ఈ బెల్ట్ మొత్తాన్ని కూడా, కపుర్తలా ఒక సిటీ, జలంధర్ అని ఒక సిటీ పంజాబ్ రాష్ట్రంలో, ఈ బెల్ట్ మొత్తాన్ని కూడా ఈ ప్రాంతం మొత్తంలో కూడా బంగాళాదుంపలను పండించాలని చెప్పేసి టిష్యూ కల్చర్ ఆధారిత బంగాళాదుంపలను ప్రోత్సహించాలి. పంజాబ్ రాష్ట్ర బంగాళాదుంపలకు దేశవ్యాప్తంగా కూడా ప్రత్యేక ప్రోత్సాహాన్ని కల్పించే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని గుర్తుంచుకోండి. యాక్చువల్గా పంజాబ్ రాష్ట్రంలో బంగాళాదుంపలు అనేది ఎక్కువగా తింటారు. కారణం ఏంటంటే అక్కడ వారు తీసుకునే చపాతీస్ కానివ్వండి, చపాతీ విత్ కాంబినేషన్ ఆఫ్ పొటాటో కర్రీ చాలా మంది ఇష్టపడతారు. అలాంటిది పొటాటోస్ ఉత్పత్తిలో భారతదేశంలో పంజాబ్ అనేది అగ్రభాగంలో ఉంటుంది. అలాంటి పొటాటో ఉత్పత్తిని మారుతున్న కాలానికి అనుగుణంగా టిష్యూ కల్చర్ ఆధారంగా ఉత్పత్తి చేయబడిన పొటాటోస్ సంబంధించిన ప్రత్యేక నిబంధనలకు ఇటీవల పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. అండ్ ఇటీవల పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి తరచూ ఏదో అంశాన్ని మనం చూస్తున్నాం. సామాజిక అధికారత శిబిర్ అనే ఒక ప్రోగ్రాము, రూరల్ స్టేడియంస్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ రూరల్ ప్రాంతం అంటే గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా మైదానాల ఏర్పాటు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే యువతకు ప్రత్యేక క్రీడా ప్రోత్సాహాన్ని ఇచ్చే కార్యక్రమం, అండ్ కెనాల్ బేస్డ్ వాటర్ సప్లై ప్రోగ్రామ్ కానివ్వండి. ఇటీవల స్మార్ట్ కనెక్ట్ స్కీమ్, ఎవరైతే ఉంటారో ఆన్లైన్ ఎడ్యుకేషన్ కి దూరమైన వారు ఉంటారో వారికి 9th to 12th క్లాస్ విద్యార్థుల కోసం ట్యాబ్లను డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం, రాష్ట్ర వ్యాప్తంగా 50 ట్యాబ్లు, ఇలాంటి అంశాలు. అండ్ ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి చరణ్జిత్ సింగ్ చన్నీ గారు రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి దళిత సీఎం గా ఇటీవల వార్తలు ఇచ్చారు. అండ్ ఇట్ ద సేమ్ టైం పంజాబ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ గారు ఏర్పాటు చేసిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ, పేరు గుర్తుంచుకోండి, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని ఇటీవల ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎవరు ప్రారంభించారు అంటారు. సో పంజాబ్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. సో వీటితో పాటు పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసిన అన్ని అంశాలు కూడా చూడండి. పంజాబ్ రాష్ట్రం ప్రతి ఏటా కూడా కాలుష్య ఉద్గారాలు విడుదల చేసే రాష్ట్రం కూడా ఏర్పడింది. ఎందుకంటే పంజాబ్ రాష్ట్రంలో రైతులు పండించిన పంట ఏదైతే ఉంటుందో ఆ పంట సేకరణ హార్వెస్టింగ్ టైం అయిపోయిన తర్వాత ఆ పంట ప్రాంతం ఉంటుందో పొలం, ఆ పొలంలో మిగిలిపోయిన పంట చెత్త ఏదైతే ఉంటుందో దాన్ని అక్కడనే దహనం చేసేస్తారు అన్నట్టు. అలాంటి యాక్టివిటీస్తో తరచు వార్త నిలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఐఎన్ఎస్ వేలా సబ్మెరైన్ వార్తలు నిలిచింది. సబ్మెరైన్ అంటే ఏంటంటే జల అంతర్గామి, జల అంటే నీటి, అంతర అంటే నీటి లోపల సముద్ర గర్భం లోపల పనిచేసే ఒక ప్రత్యేక నౌక అన్నట్టు, జలాంతర్గామి అంటాం. సో సముద్రం పైన మన భారతదేశానికి 3 వైపులా కూడా సముద్ర సరిహద్దు ఉంది కాబట్టి ఇక్కడ రక్షణ బాధ్యత ఇండియన్ నేవీ చూసుకుంటారు, ఇండియన్ నేవీ. అలా రక్షణ బాధ్యతలో భాగంగా సముద్రం వాటర్ పైన చాలా వరకు కూడా ఇటీవల యుద్ధ నౌకలు వార్త నిలుస్తున్నాయి, ఐఎన్ఎస్ అని చెప్పేసి. సో ఇండియన్ నేవల్ షిప్లు, ముఖ్యంగా షిప్లు ఏంటంటే సముద్రంలోకి నీరు ఉంటాయి కదా, ఆ నీటి పైన ప్రయాణిస్తాయి. అదే సముద్రం వాటర్ లోపల, సముద్రం గర్భంలో కనీసం వాటర్ పైన చూసినా కూడా మనకు కనడు, అలా సముద్ర గర్భంలో ప్రయాణించేవి సబ్మెరైన్స్. మీరు గాజీ మూవీ చూసి ఉంటుంటే దీని గురించి తెలుస్తుంది, గాజీ మూవీ. సో సబ్మెరైన్ అలా అధునాతనమైన ప్రత్యేక సౌకర్యాలతో కూడిన ఒక సబ్మెరైన్ జలాంతర్గామి ఐఎన్ఎస్ వేలా. ఇటీవల వార్తలు ఇచ్చిన అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఐఎన్ఎస్ వేలా ఇండియన్ నేవల్ షిప్ వేలాని ఏ సంస్థ తయారు చేసిందంటే మజగావ్ డాక్యార్డ్ లిమిటెడ్. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. మజగావ్ డాక్యార్డ్ లిమిటెడ్ ఎక్కడ ఉంది? ముంబై కేంద్రంగా. లాస్ట్ టైం మనం ఐఎన్ఎస్ విశాఖపట్నం గురించి కూడా డిస్కస్ చేశాము, మజగావ్ డాక్యార్డ్ లిమిటెడ్. అండ్ ఇటీవల ఓపీవి సార్థక్ వార్తలు నిలిచింది, ఓపీవి సార్థక్. సో ఆఫ్షోర్ పెట్రోల్ వెసల్, ఆఫ్షోర్ పెట్రోల్ నిఘాకి సంబంధించిన ఒక యుద్ధ నౌక. సో ఆఫ్షోర్ పెట్రోల్ వెసల్ ఓపీవి సార్థక్ ఏమో గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వారు తయారు చేశారు. అండ్ ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన షిప్స్ ఏవైతే ఉంటాయో, ఐఎన్ఎస్ ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేసే సంస్థల పేరు గుర్తుంచుకోండి. ఈ రోజు వార్తలు ఇచ్చిన ఐఎన్ఎస్ వేలా ఎవరు తయారు చేశారు? మజగావ్ డాక్యార్డ్ లిమిటెడ్. వీరు ప్రాజెక్ట్ 75 లో భాగంగా దీన్ని తయారు చేశారు. ప్రాజెక్ట్ 75 ఏంటంటే భారత ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా అనుకోండి, లేదంటే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మన స్వదేశీ సంస్థలు మజగావ్ డాక్యార్డ్ లిమిటెడ్ లాంటి సంస్థ ఏదైతే ఉంటుందో వారి ఆధ్వర్యంలో 6 అడ్వాన్స్డ్ స్కార్పిన్ షిప్స్ ని తయారు చేయాలి. స్కార్పిన్ షిప్స్ అంటే మోస్ట్ అడ్వాన్స్డ్ అన్నట్టు. సో స్కార్పిన్ షిప్స్ ని తయారు చేయాలి. అందులో భాగంగా ఈ 6 ఒకటి ఐఎన్ఎస్ వేలాని ఎవరు తయారు చేశారో మజగావ్ డాక్యార్డ్ లిమిటెడ్. దీని యొక్క పరీక్షలు ఇటీవల విజయవంతంగా ముగిశాయి. నిన్నటి రోజున ఇండియన్ నేవీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇండియన్ నేవీ యొక్క హెడ్ ఎవరు? కరణ్బీర్ సింగ్ గారు అని గుర్తుంచుకోండి. సో ఇండియన్ నేవల్ షిప్ వేలాని ఎవరు తయారు చేశారు అంటారు, ఎక్కడ తయారు చేశారు అంటారు, ముంబై అని గుర్తుంచుకోండి. అలా ఇటీవల ఐఎన్ఎస్ తుషిల్ గురించి కూడా చెప్పాను. ఐఎన్ఎస్ తుషిల్ ఇండియాలో తయారు కాలేదు, ఎక్కడ తయారైంది? రష్యాలో తయారైంది. ఇలాంటివి ఏవైతే ఉంటాయి గడిచిన వారం రోజుల్లో మనం ఏమేమి చర్చించుకున్నాం? ఐఎన్ఎస్
విశాఖపట్నం P-15B అని చెప్పాను, అండ్ ఓపీవి సార్థక్ గురించి చెప్పాను, అండ్ INS తుషిల్ గురించి చెప్పాను రష్యాకి సంబంధించి. ఈ రోజు INS వేలా గురించి, సైన్యంలో ప్రవేశించబడిన యుద్ధ నౌకల గురించి కానివ్వండి, జలంతర్గముల గురించి కానివ్వండి, ఇటీవల సైన్యం వీడుకోలు పలుకుతూ వార్తలించిన INSలు ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, సో ఎక్స్పోర్ట్ కి సంబంధించి భారతదేశంలో సర్వీస్ సెక్టార్ ఎక్స్పోర్ట్స్ ని, సర్వీసెస్ సెక్టార్ ఏవైతే ఉంటాయో సేవా రంగానికి సంబంధించిన ఎక్స్పోర్ట్ ఎగుమతులను దాదాపు $1 ట్రిలియన్ కి పెంచనున్నట్టు, $1 ట్రిలియన్ ఎక్స్పోర్ట్స్ ని ప్రోత్సహించాలి 2030 సంవత్సరం వరకు అని చెప్పేసి నిన్నటి రోజున మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వారు ఒక టార్గెట్ నిర్దేశించుకున్నారు. అంటే ఏంటి, భారతదేశంలో 3 రంగాలు ఉంటాయి. ఎగ్జాంపుల్ ప్రైమరీ సెక్టార్, సెకండరీ టెక్ సెక్టార్ లేదా టెరిషరీ సెక్టార్ అన్న, లేదంటే ప్రైమరీ అగ్రికల్చర్ సెక్టార్ అండ్ ఇండస్ట్రీ సెక్టార్ అండ్ ద్వితీయ రంగం, అండ్ థర్డ్ వచ్చేసి సర్వీసెస్ సెక్టార్. అగ్రికల్చర్ అంటే వ్యవసాయ రంగం, అండ్ సెకండ్ వచ్చేసి పరిశ్రమల రంగం, థర్డ్ వచ్చేసి సర్వీసెస్ సెక్టార్. సర్వీసెస్ సెక్టార్ అనేవి మనకు కనిపించవు. అలాంటివి ఏవైతే ఉంటే ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ కానివ్వండి, టూరిజం సర్వీసెస్ కానివ్వండి, హోటల్ సర్వీసెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు ఎకానమీలో డిఫరెంట్ కేటగిరీ చూస్తాం. సో సర్వీసెస్ సెక్టార్ కి సంబంధించిన ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో భారతదేశం నుండి విదేశాలకు ఎగుమతి చేసే టార్గెట్ ని $1 ట్రిలియన్ గా నిర్దేశించుకుంది భారత ప్రభుత్వం. అంటే ఇప్పుడు ప్రస్తుతం లాస్ట్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో సర్వీస్ సెక్టార్ కి సంబంధించిన ట్రేడ్ సర్ప్లస్ ఎంత ఉందట అంటే $89 బిలియన్ ఉందంట 2021. సో 2020-2021 గడిచిన ఆర్థిక సంవత్సరంలో సర్వీస్ సెక్టార్ ట్రేడ్ సర్ప్లస్, ట్రేడ్ అంటే వాణిజ్యం, సర్వీస్ సెక్టార్ ట్రేడ్ సర్ప్లస్ ఎంత ఉందంటే $89 బిలియన్. దీన్ని ఏదైతే ఉంటుందో ప్రస్తుతం భారతదేశంలో సర్వీస్ సెక్టార్ పైన 2.6, సో 2.6 crore పీపుల్ వర్క్ చేస్తున్నారు. అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానివ్వండి, టూరిజం సెక్టార్ సంబంధించి కానివ్వండి, 2.6 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్న సర్వీస్ సెక్టార్ నుండి వస్తున్న ఉత్పత్తిని ప్రపంచంలో ఎంత మొత్తంలో ఎగుమతి చేయాలంట, మన భారతదేశం నుండి సర్వీస్ సెక్టార్ని ఎక్స్పోర్ట్ చేస్తే ఎంత ఆదాయం రావాలన్నట్టు $1 ట్రిలియన్ పొందాలన్నట్టు. సో ఒక మంచి టార్గెట్ నిర్దేశించుకుంటూ భారత ప్రభుత్వం పెట్టిన ఒక టార్గెట్ వార్తలు వచ్చింది. జస్ట్ ట్రేడ్ కి సంబంధించి గుర్తుంచుకోండి, ఎకానమీ రిలేటెడ్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము, అస్సాం రాష్ట్ర ప్రభుత్వానికి అండ్ వరల్డ్ బ్యాంక్ కి మధ్య కుదిరిన ఒక ఒప్పందం. వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ వాషింగ్టన్ డీసీ అమెరికా అని గుర్తుంచుకోండి. సో వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రస్తుత హెడ్ ఎవరు, మనకి డేవిడ్ మాల్పాస్. సో ఇటీవల వరల్డ్ బ్యాంక్ అస్సాం రాష్ట్రానికి 770 కోట్ల రూపాయల శాంక్షన్ కోసమై ఒక ఒప్పందం, 770 కోట్ల రూపాయలు. ఎందుకోసం అంటే అస్సాం రాష్ట్రంలో ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ అభివృద్ధి చేయడం. ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్, కామన్ గా సముద్ర ప్రాంతాల్లో ట్రాన్స్పోర్ట్ అనేది చూస్తూ ఉంటాం. చాలా వరకు కూడా కార్గో ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది, సముద్ర ప్రాంతంలో రవాణా చాలా జరుగుతుంది. అలాంటిది ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటంటే మన భారతదేశంలో నదులు ఉంటాయి కదా, ఆ నదుల్లో సరుకు రవాణా అన్నట్టు. ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి సరుకు రవాణా అండ్ ప్రజలను ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి తరలించడానికి, అలాంటి ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా వరల్డ్ బ్యాంక్ అస్సాం రాష్ట్రానికి ఎంత మొత్తంలో ఇవ్వనుంది, 770 కోట్ల రూపాయలని గుర్తుంచుకోండి. సో దీంతో ఇన్లాండ్ వాటర్ నదులకు సంబంధించి అక్కడ పోర్ట్లను ఏర్పాటు చేయడం కానివ్వండి, నది ఆధారిత పోర్ట్లను కానివ్వండి, ఎట్ ద సేమ్ టైం సరుకు రవాణాకి ఉపయుక్తంగా ఉండే ప్రత్యేక ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం ముందు నడిపిస్తుంది. సో ఇటీవల కాలంలో అస్సాం రాష్ట్రానికి సంబంధించి మనం డిస్కస్ చేసిన అంశాలు ఏవైతే ఉంటే వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు కానివ్వండి, ఇటీవల రైమోనా నేషనల్ పార్క్ వార్తలు ఇచ్చింది ఎక్కడ ఉంది అంటారు, అండ్ ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన దిబ్రూ సైకోవా ఎక్కడ ఉంది అంటారు, అండ్ ఎట్ ద సేమ్ టైం అస్సాం రాష్ట్రానికి సంబంధించి మేళాల గురించి చూస్తున్నాం, అంబుబాచి మేళా, అండ్ పండుగల గురించి బిహు పండుగ, అండ్ మహిళా ప్రోత్సాహక కార్యక్రమాలు, స్వనిర్భర్ నారి, ఆత్మనిర్భర్ అస్సాము, ఒరుండాయ్ స్కీమ్ మహిళలకు సంబంధించి, ఎట్ ద సేమ్ టైం అస్సాం రాష్ట్రానికి సంబంధించి యువత కోసం ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయిలో ఒక నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అండ్ అస్సాం రాష్ట్రానికి సంబంధించి ఇటీవల గో సంరక్షణ కార్యక్రమాలు మనకు వార్తలు ఇచ్చాయి. అండ్ అస్సాం రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతం ఇటీవల బ్రహ్మపుత్రకి సంబంధించి చాలా అంశాలు మనం చూస్తున్నాం. అండ్ అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుతం హిమంత బిశ్వ శర్మ గారు ఇటీవల అస్సాం రాష్ట్రంలో పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ లో భాగంగా, జనాభా నియంత్రణలో భాగంగా 2 కిడ్ పాలసీని డిక్లేర్ చేస్తూ వార్తలు ఇచ్చారు. ఇలాంటి అంశాలు అండ్ దేశంలో ఏ అంశాలతో అయితే ఇటీవల మొట్టమొదటి అనే అంశంతో అస్సాం రాష్ట్రం వార్తలు ఇచ్చిందో వాటన్నిటిని లింక్ చేస్తూ చదవండి. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తల్లో నిలిచిన ఫస్ట్ పర్సన్ ఇండియన్ నేవీ నూతన చీఫ్ గా నియమితులవుతూ వార్తలు నిలిచిన ఆర్
హరికుమార్ గారు. పర్సన్ పేరు గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఆర్ హరికుమార్ గారు భారతదేశంలో త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్ నేవీ నూతన చీఫ్ గా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. భారత నావికా దళ నూతన అధిపతిగా నియమితులవుతూ ఇటీవల వార్తలు నిలిచిన పర్సన్ పేరు ఏంటంటే ఆర్ హరికుమార్ గారు. ఎవరి స్థానంలో అంటారు? కరంబీర్ సింగ్ గారి స్థానంలో గుర్తుంచుకోండి. సో కరంబీర్ సింగ్ గారు ఇటీవల తరచూ వార్తలు ఇస్తున్నారు. ఇండియన్ నేవీ ఎప్పుడు వార్తలు ఇచ్చినా కూడా మనం కరంబీర్ సింగ్ గారి పేరును ప్రస్తావించడం జరుగుతుంది. సో కరంబీర్ సింగ్ గారు ప్రస్తుత ఇండియన్ నేవీ చీఫ్. భారత నావికా దళ ప్రస్తుత అధిపతి అయిన కరంబీర్ సింగ్ గారి పదవీ కాలం కమింగ్ నవంబర్ 30వ తేదీతో ముగుస్తుంది. సో నవంబర్ 30న పదవీ విరమణ పొందుతున్న కరంబీర్ సింగ్ గారి స్థానంలో నూతన అధిపతిగా ఇండియన్ నేవీకి నూతన చీఫ్ గా ఎవరు రానున్నారు? ఆర్ హరికుమార్ గారు. సో ఆర్ హరికుమార్ గారిని ఇండియన్ నేవీకి సంబంధించి నూతన చీఫ్ గా నియమిస్తూ నిన్నటి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులను విడుదల చేసింది. మరి ఆర్ హరికుమార్ గారు ప్రస్తుతం ఇండియన్ నేవీలో వైస్ అడ్మైరల్ హోదాలో ఉన్నారు. వైస్ అడ్మైరల్ అంటే సెకండ్ ర్యాంక్ అన్నట్టు. ప్రస్తుతం ఫస్ట్ ర్యాంక్ ఎవరు? కరంబీర్ సింగ్ గారు. సో కరంబీర్ సింగ్ గారి పదవీ కాలం ముగుస్తుంది కదా, ఆ తర్వాత సెకండ్ ర్యాంక్ లో ఉన్న వైస్ అడ్మైరల్. అండ్ ప్రస్తుతం భారతదేశంలో వెస్టర్న్ నావల్ కమాండ్ ఈ కమాండ్ కి సంబంధించి అధిపతిగా అంటే పశ్చిమ ప్రాంతంలో నావీకి సంబంధించి ఈ నావల్ కమాండ్ కి అధిపతిగా ఉన్న ఆర్ హరికుమార్ గారిని భారత నావీకి ఇండియన్ నావీకి నూతన అధిపతిగా కేంద్ర ప్రభుత్వం నిన్నటి నిర్ణయించడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. మరి ఆర్ హరికుమార్ గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన పర్సన్ అంటే కేరళ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. సో కేరళ రాష్ట్రంలో 1962లో జన్మించిన ఆర్ హరికుమార్ గారు ఇండియన్ నేవీకి నూతన చీఫ్ గా పదవి బాధ్యతలను ఏ రోజు తీసుకోబోతున్నారు? సో నవంబర్ 30వ తేదీ. ఎవరి స్థానంలో? కరంబీర్ సింగ్ అని గుర్తుంచుకోండి. సో ఇక్కడ త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్ నేవీ అంటున్నాను. ఇంకా ఏంటి? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఇండియన్ ఆర్మీ. సో లాస్ట్ మంత్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి నూతన అధిపతిగా నియమితులవుతూ వార్తలు నిలిచిన విఆర్ చౌదరి గారి గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. వివేక్ రామ్ చౌదరి గారు ఇటీవల ఆర్కేఎస్ భదౌరియా గారి పదవీ కాలం పూర్తయిన తర్వాత నూతన ఎయిర్ చీఫ్ గా వార్తలు ఇచ్చారు. ప్రస్తుత భారత వైమానికా దళ అధిపతిగా లాస్ట్ మంత్ ఎవరు నియమితులవుతూ వార్తలు ఇచ్చారు? విఆర్ చౌదరి, వివేక్ రామ్ చౌదరి. అండ్ ఇండియన్ ఆర్మీకి సంబంధించి ప్రస్తుతం ఆర్మీ చీఫ్ గా ఎవరి విధుల్లో ఉన్నారు? ఎవరి విధులు నిర్వర్తిస్తున్నారు? ఎంఎం నరవణే గారు. సో త్రివిధ దళాలకి సంబంధించిన అధిపతుల పేర్లు గుర్తుంచుకోండి. సో ఇండియన్ నేవీకి ప్రస్తుతం మాత్రం కరంబీర్ సింగ్ గారు ఉన్నారు యాజ్ ఆన్ టుడే. అండ్ నవంబర్ 30 వరకు తనే ఉండబోతున్నారు. నవంబర్ 30 తర్వాత మాత్రం ఆర్ హరికుమార్ గారు పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి విఆర్ చౌదరి గారు లాస్ట్ మంత్ నుండి వార్తలు ఇచ్చారు. అంతకుముందు ఆర్కేఎస్ భదౌరియా గారు ఉండే. అండ్ ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఎంఎం నరవణే గారు, మనోజ్ ముకుంద్ నరవణే గారు ప్రస్తుతం బాధ్యతల్లో ఉన్నారు. సో ఈ ముగ్గురి పేర్లు గుర్తుంచుకోండి. సో త్రివిధ దళాలు చాలా ఇంపార్టెంట్ భారతదేశానికి సంబంధించి. ఎందుకంటే భారతదేశంలో 3 వైపులా సముద్ర సరిహద్దు ఉంది కాబట్టి సముద్ర ప్రాంతంలో రక్షణ పరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని ఇండియన్ నేవీ పనిచేస్తుంది. అండ్ సరిహద్దు వెంట రక్షణ కవచంలా కాపాడేది ఇండియన్ ఆర్మీ. అండ్ వైమానికం అంటే ఎయిర్ ఫోర్స్ ద్వారా మనల్ని కంటికి రెప్పలా కాపాడే ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఈ మూడింటికి సంబంధించి అధిపతుల పేర్లు గుర్తుంచుకోండి. ఎవరు నియమితులై వార్తలు ఇచ్చినా కూడా వారి పేర్లు గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడే ఇంకొక నియామకం గురించి కూడా చూద్దాం. సో నిన్నటి రోజున సిఐఎస్ఎఫ్ అండ్ ఎన్డీఆర్ఎఫ్ కూడా వార్తలు నిలిచింది. సిఐఎస్ఎఫ్ అంటే ఏంటంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ చూడండి. సెంట్రల్ అంటే కేంద్ర, ఇండస్ట్రియల్ అంటే పారిశ్రామిక, సెక్యూరిటీ భద్రత, ఫోర్సెస్ అంటే బలగాలు, దళం అన్నట్టు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ అంటే ఏంటంటే భారత ప్రభుత్వానికి సంబంధించిన ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉంటాయి కదా, ఆ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కానివ్వండి, విమానాశ్రయాల్లో కానివ్వండి, అక్కడ మనకు రక్షణలా పనిచేసే సిబ్బంది అన్నట్టు. సో అలా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ కి సంబంధించి నూతన చీఫ్ గా, నూతన డీజీగా నియమితులతో వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరంటే షీల్ వర్ధన్ సింగ్ అనే పర్సన్ పేరు గుర్తుంచుకోండి. సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇండియన్ పోలీస్ సర్వీసెస్ సంబంధించి సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన షీల్ వర్ధన్ సింగ్ గారిని భారత ప్రభుత్వం సిఐఎస్ఎఫ్ కి నూతన హెడ్ గా నియమిస్తూ నిన్నటి ఉత్తర్వులను విడుదల చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. నేషనల్ జాతీయ డిజాస్టర్ విపత్తులు వచ్చినప్పుడు ఏ రకంగా ప్రతిస్పందించాలి, ఆ ప్రతిస్పందించే బలగాలు, దళాలు అన్నట్టు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కి నూతన అధిపతిగా నిన్నటి రోజున అతుల్
కార్వల్ గారు నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. సో ఇక్కడ ఈ నియామకాల గురించి గుర్తుంచుకోండి. సో ఇండియన్ నేవీ చాలా ఇంపార్టెంట్. ఇండియన్ నేవీకి చీఫ్, భారత నావికాదళ నూతన అధిపతి అనగానే ఆర్ హరికుమార్ గారు. అండ్ ఇక్కడ మనకు సెంట్రల్ ఫోర్సెస్, కేంద్ర బలగాలు అన్నట్టు. సో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న డిపార్ట్మెంట్స్ CISF, ఈ డిపార్ట్మెంట్ కి నూతన హెడ్ అంటే షీల్ వర్ధన్ సింగ్ గారు. అండ్ NDRF, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ప్రస్తుతం భారతదేశంలో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఒక చట్టం ఉంది, విపత్తు నిర్వహణ చట్టం 2005. ఆ చట్టంలో భాగంగా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ పనిచేస్తుంది. అంటే దాని విపత్తులు వచ్చినాయి అనుకోండి, ఎర్త్క్వేక్స్ కానివ్వండి, అవలాంచెస్ కానివ్వండి, వరదలు కానివ్వండి, లేదంటే సునామీ, సైక్లోన్స్ ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే అక్కడ విపత్తు సంభవించిన ప్రాంతాల్లో ప్రతిచర్యగా పనిచేసే ఫోర్సెస్ అన్నట్టు. సో NDRF కి సంబంధించి అతుల్ కార్వల్ గారు, ఇతను కూడా సీనియర్ IPS అధికారి. అండ్ కేంద్ర బలగాలకు సంబంధించి రక్షణ బలగాలు అనగానే సీనియర్ IPS అధికారులని నియమించడం జరుగుతుంది. సో నిన్నట్లోనే కేంద్ర ప్రభుత్వం మూడింటికి సంబంధించి, ఒకటి ఇండియన్ నేవీకి సంబంధించి, అండ్ సెకండ్ వచ్చేసి CISF సంబంధించి, NDRF సంబంధించి నియామక ప్రక్రియని చేపట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ ప్రభురామ్ శర్మ గారు. సో ప్రభురామ్ శర్మ యాక్చువల్గా పేరు ఇండియన్ పేరే ఉంటుంది, కానీ ఇతను నేపాల్కి సంబంధించి. సో నేపాల్ ఆర్మీ చీఫ్ అంటే మన భారతదేశంలో ఆర్మీ చీఫ్ ఎవరు ఇందాకే చెప్పాను, మనోజ్ ముకుంద్ నరవణే అన్నాను కదా. సో ఇండియన్ ఆర్మీకి సంబంధించి అధిపతి అన్నాడు, ఇండియన్ ఆర్మీ అధిపతి మనోజ్ ముకుంద్ నరవణే. అలాంటిది నేపాల్ దేశానికి కూడా ఆర్మీ చీఫ్ ఉంటారు కదా, అలా నేపాల్ ఆర్మీ చీఫ్ ప్రస్తుతం ఎవరు? ప్రభురామ్ శర్మ గారు. ప్రస్తుతం భారతదేశంలో పర్యటనలో ఉన్నారు. తనని జనరల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ అనే ఒక హానర్ ని నిన్నటి రోజున భారత ప్రభుత్వం ప్రదానం చేసింది. జనరల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీలో జనరల్ హోదాకు గుర్తించడం అన్నట్టు. సో భారత ప్రభుత్వం గుర్తించింది. నిన్నటి రోజున ఈ హానర్ ని ఎవరి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది, ఈ పురస్కారాన్ని ఎవరి చేతుల మీదుగా వేడుక జరిగిందంటే భారత ప్రథమ పౌరుడు, కాన్స్టిట్యూషనల్ హెడ్, రాజ్యాంగ అధినేత అయిన రామ్నాథ్ కోవింద్ గారు, భారత రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు నిన్నటి రోజున జరిగిన వేడుక కార్యక్రమంలో నేపాల్ ప్రస్తుత ఆర్మీ చీఫ్ ప్రభురామ్ శర్మ గారికి జనరల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ అనే ఒక ప్రత్యేక హానర్ ని ప్రదానం చేయడం జరిగింది. ఒక గౌరవం అన్నట్టు, అరుదైన గౌరవం. యాక్చువల్ గా ఈ హానర్ గురించి మనం లాస్ట్ ఇయర్ డిస్కస్ చేసాం. సో మన ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో మనోజ్ ముకుంద్ నరవణే గారు లాస్ట్ ఒక 6 months బ్యాక్ మనకు నేపాల్ దేశానికి పర్యటనకి వెళ్ళారు. అప్పుడు నేపాల్ ప్రభుత్వం కూడా, నేపాల్ ప్రెసిడెంట్ కూడా మన ఆర్మీ చీఫ్ ని అంటే మనోజ్ ముకుంద్ నరవణే గారిని జనరల్ ఆఫ్ నేపాలీ ఆర్మీగా ప్రత్యేక హానర్ ని ఇవ్వడం జరిగింది. సో మన ఆర్మీ చీఫ్ పొందారు అండ్ నేపాలీ ఆర్మీ చీఫ్ కూడా పొందుతూ ఈ రోజు వార్తలు ఇచ్చారు. ఎందుకు అంటే ఈ రెండు దేశాల మధ్య కూడా యాక్చువల్గా ఇండియా నేపాల్ సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు ఉన్నా కూడా ఎలాంటి అవకతవకలు కానివ్వండి, ఎప్పుడు కూడా మనం ఘర్షణలు చూడము. ఎందుకంటే శాంతిపరమైన సరిహద్దుగా ఉంది. ఇలా శాంతిపరమైన సరిహద్దు రెండు దేశాల మధ్య ఉండడానికి కారణం ఆర్మీ జవాన్. ఎందుకంటే సరిహద్దు వద్ద మనల్ని కాపాడేవారు సైన్యం. సో అలాంటిది ఆ నేపాల్ దేశంలో కానివ్వండి, ఇండియాకి సంబంధించి కానివ్వండి, ఆర్మీ పరంగా అద్భుతమైన సేవలు చేస్తున్న వీరు ఎవరైతే ఉంటారో రెండు దేశాల మధ్య కూడా శాంతి వాతావరణం నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించిన ఈ ఇద్దరు అధికారులు కూడా జనరల్ అనే ఒక హానర్ ని పొందుతూ వార్తలు ఇచ్చారు. జనరల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ అంటే భారత ఆర్మీలోనేమో ప్రత్యేక గౌరవంగా ఇవ్వడం జరిగింది నేపాల్ ఆర్మీ చీఫ్ కి. అతని పేరేంటి? ప్రభురామ్ శర్మ. అండ్ నేపాల్ ఆర్మీలో గౌరవ హోదా పొందుతూ మనోజ్ ముకుంద్ నరవణే గారు ఆల్మోస్ట్ ఒక కొన్ని నెలల కింద వార్తలు ఇచ్చారు. ఈ రెండు పేర్లు కూడా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఆడ్రీ అజోలా లేదా ఆడ్రీ అజోలా అని గుర్తుంచుకోండి. సో ఫ్రాన్స్ దేశానికి సంబంధించి, సో ఫ్రాన్స్ దేశంలో మినిస్ట్రీ ఆఫ్ కల్చరల్ మినిస్టర్ అంటే సాంస్కృతిక శాఖ మంత్రి. సో సాంస్కృతిక శాఖ మంత్రి, ఫ్రాన్స్ సాంస్కృతిక శాఖ మంత్రి అంటే మన భారతదేశంలో జి కిషన్ రెడ్డి గారు లాగా, అంటే మన ఇండియాకి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండ్ కల్చర్ అని చెప్పేసి కిషన్ రెడ్డి గారి పేరు మన తెలుగు వారు తరచు వార్తలు ఇస్తారు కదా, అలా ఫ్రాన్స్ దేశానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, ఫ్రాన్స్ సాంస్కృతిక శాఖ మంత్రి అయిన ఆడ్రీ అజోలా గారు ఇప్పటికే ఒక అంతర్జాతీయ సంస్థకి డీజీగా ఉన్నారు, డైరెక్టర్ జనరల్ గా లేదా ఒక సంస్థకి చీఫ్ గా ఉన్నారు. ఆ సంస్థ ఏంటి? యునెస్కో. సో యునెస్కో అనగానే ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చరల్
ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. మన శ్రీనగర్ సిటీని కూడా గుర్తించింది క్రియేటివ్ సిటీ నెట్వర్క్ గా. అండ్ ఎట్ ద సేమ్ టైం మన భారతదేశంలోని గ్వాలియర్, ఓర్చా ఈ 2 పట్టణాలు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల హిస్టారికల్ సిటీస్ కాబట్టి వరల్డ్ హెరిటేజ్ సిటీస్ గా గుర్తింపు పొంది వార్తలు ఇచ్చాయి. అండ్ మన భారతదేశంలో 2 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కూడా జస్ట్ లాస్ట్ ఒక 3 months బ్యాక్ వార్తలు ఇచ్చాయి. ఒకటి మన తెలుగు ప్రాంతాల్లోనే మొట్టమొదటి వరల్డ్ హెరిటేజ్ సైట్ రామప్ప, భారతదేశంలో 39th వరల్డ్ హెరిటేజ్ సైట్. అండ్ సెకండ్ 40th వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ ఇండియా, భారతదేశంలో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ సంపద 40th వరల్డ్ హెరిటేజ్ సైట్ అనగానే గుజరాత్ రాష్ట్రంలోని ధోలవీర. సో ఇలాంటి అంశాలు డిస్కస్ చేసినప్పుడు తరచు కూడా యునెస్కో గురించి డిస్కస్ చేస్తున్నాం. సో యునెస్కో హెడ్ క్వార్టర్ ఇక్కడ ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది. ప్యారిస్ ఎక్కడ ఉంది? ఫ్రాన్స్ లో ఉంది. సో ప్యారిస్ ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేస్తున్న యునెస్కో 1945 ఇయర్లో ఏర్పడింది నవంబర్ 16th రోజున. అలా ప్రపంచంలో మన సంస్కృతికి కానివ్వండి, మన చరిత్రకు కానివ్వండి, నిలువుటద్దంలో ఉండే గుర్తింపు ఒక ప్రాంతం కానివ్వండి, కట్టడాలు కానివ్వండి, వాటికి ప్రత్యేక హోదా ఇస్తూ గుర్తిస్తుంది. అలాంటి యునెస్కోకి సంబంధించి 2017 సంవత్సరం నుండి ఈ సంస్థకి హెడ్ గా, చీఫ్ గా లేదా డైరెక్టర్ జనరల్ గా విధులు నిర్వర్తిస్తున్న ఆండ్రీ అజోలా గారు నిన్న జరిగిన ఎన్నికల్లో కూడా మరొకసారి ఎన్నిక కావడం జరిగింది. అంటే రానున్న 3 ఏళ్ల పాటు కూడా మరొకసారి ఆండ్రీ అజోలా గారు యునెస్కో చీఫ్ గా విధులు నిర్వర్తించబోతున్నారు. తిరిగి ఎన్నికైతే వార్తలు ఇచ్చారు. సో యునెస్కో అనగానే ఆండ్రీ అజోలా పర్సన్ పేరు గుర్తు తెచ్చుకోండి. అండ్ యునెస్కోకి సంబంధించి ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా లింక్ చేస్తూ చదవండి. అలా ఇటీవల కాలంలో ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు కూడా తరచు వార్తలు నిలుస్తున్నాయి. ఎగ్జాంపుల్ లాస్ట్ వీక్ మనకు WHO వార్తలు ఇచ్చింది. సో ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించి డైరెక్టర్ గా ఇటీవల టెడ్రాస్ అదనం గారు మరొకసారి ఎన్నికై వార్తలు ఇచ్చారు. అందరూ కూడా తిరిగి ఎన్నికైతే వార్తలు ఇస్తున్నారు. ఇలాంటి చూడండి, ఆండ్రీ అజోలా గారు మాత్రం యునెస్కోకి సంబంధించి హెడ్ తిరిగి ఎన్నికయ్యారు. ఏ దేశానికి సంబంధించి అంటే ఫ్రాన్స్ కి సంబంధించిన ప్రస్తుత సాంస్కృతిక శాఖ మంత్రి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన సెబాస్టియన్ పినెరా, సెబాస్టియన్ పర్సన్ పేరు గుర్తుంచుకొని సెబాస్టియన్ పినెరా గారు ప్రస్తుతం ఏ దేశ అధ్యక్షులుగా, ఏ దేశ ప్రెసిడెంట్ గా విధులు నిర్వర్తిస్తున్నారంటే చిలీ. సో చిలీ ప్రస్తుత దేశాధ్యక్షులు, చిలీ అధ్యక్షులు సెబాస్టియన్ పినెరా గారు. యాక్చువల్ గా ఇటీవల అవినీతి ఆరోపణలు తన చుట్టూ కూడా నిండుకున్నాయి. అవినీతి ఆరోపణలు అంటే ఏంటి? దేశంలో కరప్షన్ అనేది చాలా తారాస్థాయికి చేరింది. అట్ ద సేమ్ టైం తన కుటుంబానికి సంబంధించి చాలా వరకు కూడా ముడుపులు, యాక్చువల్గా ఏంటంటే కుటుంబం ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు వారి కుటుంబానికి సంబంధించి చాలా బెనిఫిట్ చేస్తారు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు కుటుంబానికి సంబంధించి అవినీతి ఆరోపణలు, వారి కుటుంబీకులు ఎవరైతే ఉంటారో, చుట్టాలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి బెనిఫిట్ చేస్తున్నారని చెప్పేసి దేశంలో ఒక వ్యతిరేకత ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అవినీతి ఆరోపణలు అండ్ తన పనితనం పట్ల కూడా దేశంలో రాజకీయాల పరంగా కూడా చాలా వరకు కూడా ఇటీవల కాలం మాక్సిమం తనకు యాంటీగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో సెబాస్టియన్ పినెరా గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, లేదంటే సెబాస్టియన్ పినెరా ప్రస్తుత ఫ్రాన్స్ మనకి చిలీ దేశ అధ్యక్షులు కదా, సో చిలీ దేశ అధ్యక్షులైన సెబాస్టియన్ పినెరా గారికి వ్యతిరేకంగా ఇంపీచ్మెంట్ మోషన్ యాక్చువల్లీ తెలుగులో ఏమంటామంటే మహాభియోగ తీర్మానం అంటాం. మన భారతదేశానికి సంబంధించి ప్రథమ పౌరుడు ప్రెసిడెంట్ ఎవరు? రాష్ట్రపతి. సో రాష్ట్రపతి లేదా ప్రెసిడెంట్ వీరిని తొలగించేదాన్ని ఏమంటాం? ఇంపీచ్మెంట్ మోషన్ అంటాం. అంటే మహాభియోగ తీర్మానం అంటాం. అంత గొప్ప వ్యక్తి తప్పు చేసినప్పుడు, అభియోగం చేసినప్పుడు వారిని తొలగించే తీర్మానం అన్నట్టు. సో దేశాధ్యక్షుడు, చిలీ దేశాధ్యక్షుడు కూడా ఇటీవల ఆ దేశానికి సంబంధించి లోయర్ హౌస్, వారి పార్లమెంట్ ఉంటుంది కదా, ఎగువ సభ దిగువ సభ, లోయర్ హౌస్ లో ఇంపీచ్మెంట్ మోషన్ ఏదైతే ఉంటుందో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ ఇంపీచ్మెంట్ మోషన్ లో దేశాధ్యక్షుడు తొలగింపుకు గురై వార్తనిచ్చారు. అంటే ఇంపీచ్మెంట్ మోషన్ కనుక నెగ్గిందనుకోండి ఆటోమేటిక్ గా దేశాధ్యక్షుడు తొలగించిపోయినట్టే. ఇది ఒకటి ఇంపార్టెంట్. జస్ట్ పర్సన్ పేరు గుర్తుంచుకోండి, సెబాస్టియన్ పినెరా గారు ఇటీవల ఏ దేశానికి సంబంధించి ఇంపీచ్మెంట్ మోషన్ ఎదుర్కోవడం జరిగింది ఆ దేశ పార్లమెంట్ లో అంటే చిలీ ప్రస్తుత అధ్యక్షుడు సెబాస్టియన్ పినెరా అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మిత్రాబ్ గుహా గారు వార్తనిచ్చారు. మిత్రాబ్ గుహా యాక్చువల్గా క్రీడలకి సంబంధించిన పర్సన్, జస్ట్ 20 years ఆఫ్ ఏజ్, 20 సంవత్సరాల కోల్కతాకి చెందిన చిన్నారి మిత్రాబ్ గుహా గారు భారతదేశంలో గుర్తింపు పొందిన 72వ గ్రాండ్ మాస్టర్ గా ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చారు. గ్రాండ్ మాస్టర్ అనే పదం కనిపించింది అంటే
ఆ క్రీడ ఏంటి? చెస్ కి సంబంధించి. సో చెస్ లో గ్రాండ్ మాస్టర్ అంటే ఏంటంటే వరల్డ్ లెవెల్లో ఇంటర్నేషనల్ గా గుర్తింపు పొందిన ఆటగాళ్లను గ్రాండ్ మాస్టర్ అనే ఒక గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది. అలా ఫిడే ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న ఫిడే వారు ప్రపంచంలోని ప్రతి దేశానికి సంబంధించి ఒక్కొక్క వ్యక్తి ప్రతిభ ఆధారంగా వారు పొందిన పాయింట్స్ ఆధారంగా గ్రాండ్ మాస్టర్ గా గుర్తిస్తుంది. అలా భారతదేశంలో ఈ రోజు ఈ పర్సన్ వార్తనిచ్చారు కదా, తనతో కలిపితే మొత్తం ఎంతమంది ఉన్నారు? 72 మంది గ్రాండ్ మాస్టర్లు ఇప్పటి వరకు భారతదేశం నుండి గుర్తింపు పొందారు. అంటే వీళ్ళు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు అన్నట్టు. సో ఈ రోజు 72nd గ్రాండ్ మాస్టర్ గా వార్తనిచ్చిన పర్సన్ ఎవరు? మిత్రాబ్ గుహ గారు. ఇటీవల సెర్బియా వేదికగా ముగిసిన మిక్స్ 220 టోర్నమెంట్ లో అద్భుతమైన ప్రతిభ, అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించిన ఇండియన్ కోల్కతా చిన్నారి మిత్రాబ్ గుహ గారు భారతదేశంలో 72nd గ్రాండ్ మాస్టర్ గా గుర్తింపు పొందారు. ఇక్కడ పోటీ పరీక్షలో ఒక ప్రశ్న అడుగుతారు, భారతదేశంలో ఇప్పటి వరకు గుర్తింపు పొందిన గ్రాండ్ మాస్టర్లు మొత్తం ఎంతమంది అంటారు? 72 అని గుర్తుంచుకోండి. 72nd పర్సన్ ఎవరు అంటారు? ఇక్కడ ఎవరు? మనకు మిత్రాబ్ గుహ. లాస్ట్ 2 days బ్యాకే 71st గ్రాండ్ మాస్టర్ గురించి కూడా మీకు చెప్పాను, సంకల్ప్ గుప్తా అని చెప్పేసి ఆ పర్సన్ కానివ్వండి. అండ్ అంతకుముందు 70వ గ్రాండ్ మాస్టర్ గా ఇటీవల భారతదేశంలో గుర్తింపు పొందిన తెలుగు వ్యక్తి రాజా రిత్విక్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. సో 70, 71, 72 విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 month లోనే 3 గ్రాండ్ మాస్టర్లుగా గుర్తింపు పొంది వార్తలు ఇచ్చారు. అంతర్జాతీయ చెస్ సమాఖ్య చెస్ క్రీడాకారులను గ్రాండ్ మాస్టర్లుగా గుర్తించడం జరుగుతుంది. అంటే అంతర్జాతీయ స్థాయిలో వారికి ఒక పాయింట్ అనేది ఉంటుంది అన్నట్టు. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల భారతదేశంలో గుర్తింపు పొందిన విమెన్ గ్రాండ్ మాస్టర్, సో దేశంలో 21వ విమెన్ గ్రాండ్ మాస్టర్ గా గుర్తింపు పొందిన దివ్యా దేశ్ముఖ్ గురించి కూడా మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేసాం. దివ్యా దేశ్ముఖ్ ఏమో విమెన్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా 21st పర్సన్ గా వార్తలు ఇచ్చారు. ఈ రోజు 72nd ఏమో మిత్రాబ్ గుహ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ సో బిర్సా ముండా అనగానే ముండా తెగ గుర్తుకు రావాలి. సో ముండా తెగ, మన భారతదేశంలో ముండా తెగకు సంబంధించిన ప్రజలు ఎక్కువగా ఎక్కడ ఉంటారంటే జార్ఖండ్ రాష్ట్రంలో ఉంటారు. సో జార్ఖండ్ రాష్ట్రం ఒకప్పుడు బీహార్ నుండి ఏర్పడడం జరిగింది. 2000 సంవత్సరం బీహార్ రాష్ట్రం నుండి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన జార్ఖండ్ రాష్ట్రంలో ముండా తెగకి సంబంధించిన ప్రజలు ఎక్కువగా ఉంటారు. సో ఇక్కడ బిర్సా ముండా అని చెప్తున్నాను కాబట్టి మీకు ఇది లింక్ చేశాను. సో బిర్సా ముండా గారు యాక్చువల్గా 1875 సంవత్సరం నవంబర్ 15వ తేదీన ఒకప్పటి బెంగాల్ ప్రావిన్స్ లో జన్మించిన వ్యక్తి. బెంగాల్ ప్రావిన్స్ ప్రస్తుతం తను జన్మించిన ప్రదేశం జార్ఖండ్ ఈ ప్రాంతంలో ఉంటుంది. సో 1875 నవంబర్ 15th తన యొక్క జన్మదినోత్సవం గుర్తుంచుకోండి. ఆ తర్వాత 9th జూన్ 1900లో తను మరణించడం జరిగింది. యుక్త వయసులో ఉన్నప్పుడు మరణించారు. జస్ట్ 25 years ఆఫ్ ఏజ్. గిరిజన నాయకుడు. సో మన చరిత్ర పుస్తకాల్లో తన గురించి ఖచ్చితంగా నేర్చుకుంటాం. గిరిజన తిరుగుబాటు అని చెప్పేసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటిన ఒక మహనీయుడు, గిరిజన నాయకుడు, ముండా తెగకి సంబంధించిన వ్యక్తి బిర్సా ముండా గారు. సో బిర్సా ముండా గారు యాక్చువల్గా ఫ్రీడమ్ ఫైటర్ గా గుర్తింపు పొందారు, గిరిజన నాయకుడిగా గుర్తింపు పొందారు. అలాంటి గిరిజన నాయకుడి జన్మదినోత్సవమైన నవంబర్ 15వ తేదీని ఇక మీదట ఈ సంవత్సరం నుండి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గిరిజన గౌరవ దినోత్సవంగా నిర్వహించబోతుందట. గిరిజన గౌరవ దినోత్సవం. సో ట్రైబల్ కి సంబంధించిన ఒక అద్భుతమైన దినోత్సవం. గిరిజన గౌరవ దినోత్సవంగా ఇటీవల భారత ప్రభుత్వం ఏ తేదీని నిర్ణయించింది అంటే నవంబర్ 15. రానున్న నవంబర్ 15వ తేదీ ఒక ప్రత్యేకత ఏంటి? గిరిజన గౌరవ దినోత్సవం. ఎందుకోసము? బిర్సా ముండా గిరిజన నాయకుడు, గిరిజన తిరుగుబాటు నాయకుడు, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మన స్వాతంత్రోద్యమంలో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అండ్ గిరిజన హక్కులపై పోరాడిన యోధుడు. ఇలాంటి గిరిజన నాయకుల గురించి కూడా ఖచ్చితంగా చూడండి. రామ్జీ గోండ్ కానివ్వండి, తెలంగాణకు సంబంధించి, అంటే ఒకప్పుడు మన తెలుగు ప్రాంతానికి సంబంధించి, అండ్ అట్ ద సేమ్ టైం మనకి తెలంగాణకు సంబంధించి కొమరం భీమ్ గారు కానివ్వండి, అండ్ గిరిజనుల విషయానికి వస్తే అల్లూరి సీతారామరాజు గారు కానివ్వండి, ఇలాంటి వ్యక్తులపైన ఖచ్చితంగా పోటీ పరీక్షలు అడుగుతారు. సో బిర్సా ముండా గారు ఎవరైతే ఉంటారో తన యొక్క జన్మదినోత్సవాన్ని రానున్న రోజు నుండి, ఈ ఇయర్ నుండే గిరిజన గౌరవ దినోత్సవంగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారు నిన్నటి రోజున అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు. ఇక్కడ గిరిజన దినోత్సవం కాదు, గిరిజన గౌరవ దినోత్సవం గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ ఇంకొక డే, ప్రతి ఇయర్ కూడా మనం ఆగస్టు 9th ఒక ప్రత్యేక దినోత్సవంగా చూస్తాం. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇండిజినస్ పీపుల్. ఇండిజినస్ పీపుల్ అంటే
ట్రైబల్ పీపుల్ అన్నట్టు. అంతర్జాతీయ గిరిజన దినోత్సవం అంటే ఆగస్ట్ 9th. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇండిజినస్ పీపుల్ ఏమో ఆగస్ట్ 9th, అది ఇంటర్నేషనల్ డే. మరి భారతదేశంలో గిరిజనులకు సంబంధించిన దినోత్సవం ఏమో November 15th అని గుర్తుంచుకోండి. అలా కొత్త దినోత్సవాలు కూడా ఇటీవల వార్తలు నిలుస్తున్నాయి. స్టాక్ పాయింట్స్ ని ఎప్పుడు కూడా నమ్ముకోకండి. కొత్త కొత్త దినోత్సవాలు ఇటీవల చూస్తున్నాం. ఎగ్జాంపుల్, ప్రతి ఏటా కూడా రానున్న సంవత్సరం నుండి ఆగస్టు 7వ తేదీని జావెలిన్ త్రో డేగా మనం గుర్తించడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈ సంవత్సరం నుండి ఆగస్టు 14th ని భారత ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించింది పార్టిషన్ హారర్స్ డే, విభజన ఘోరాల స్మారక దినోత్సవం. అంటే ఏంటి, మనకు స్వాతంత్ర దినోత్సవానికి ముందు రోజు ఆగస్టు 14th ని విభజన ఘోరాల స్మారక దినోత్సవంగా భారత ప్రభుత్వం గుర్తించింది. ఇలాంటి ప్రత్యేక దినోత్సవాల గుర్తింపు అనేది ఇటీవల కాలంలో తరచు వార్తలు ఇస్తున్నాయి. అండ్ కొన్ని రాష్ట్రాల్లో రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తుల దినోత్సవాలను కూడా కొన్ని రాష్ట్రాలు, తమిళనాడు కానివ్వండి, ఇటీవల చాలా రాష్ట్రాల వార్తలు ఇస్తున్నాయి. అలాంటి వాటిని లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తలు నిలిచిన పుస్తకం. సో నెహ్రూకి సంబంధించి భారతదేశంలో మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ. సో జవహర్ లాల్ నెహ్రూ గారికి సంబంధించిన ఒక పుస్తకం, నెహ్రూ ద డిబేట్స్ దట్ డిఫైన్డ్ ఇండియా. సో నెహ్రూ ద డిబేట్స్ అంటున్నాను. నెహ్రూ ద డిబేట్ అంటే, డిబేట్ అంటే ఏంది, చర్చా వేదికలు అన్నట్టు. నెహ్రూ ద డిబేట్స్ దట్ డిఫైన్డ్ ఇండియా అనే ఒక పుస్తకం. సో నెహ్రూకి సంబంధించిన కొన్ని అంతర్జాతీయ సంబంధాలు, నెహ్రూ ప్రభుత్వ కాలంలో విదేశాలతో సంబంధాలు ఏ రకంగా ఉండే, భారతదేశానికి సంబంధించి ఎలాంటి డిబేట్స్ లో నెహ్రూ గారు పార్టిసిపేట్ చేశారో, తనకి సంబంధించి అంతర్జాతీయ చర్చా వేదికలు కానివ్వండి, అవన్నిటిని కూడా ఇతివృత్తంగా చేసుకొని రాయబడిన పుస్తకమే నెహ్రూ ద డిబేట్స్ దట్ డిఫైన్డ్ ఇండియా అనే పుస్తకం. ఈ పుస్తకాన్ని ఎవరు రచించారంటే ప్రముఖ ఆథర్స్ ఆదిల్ హుస్సేన్ అండ్ సెకండ్ వచ్చేసి త్రిపురార్ధమాన్ సింగ్. ఈ పర్సన్ పేరు గుర్తుంచుకొని సరిపోతుంది. ఈ పుస్తకం ఈ రోజు November 11th రోజున మార్కెట్ లోకి రిలీజ్ కావడం జరిగింది. సో నెహ్రూ ద డిబేట్స్ దట్ డిఫైన్డ్ ఇండియా, నెహ్రూ ద డిబేట్స్ దట్ డిఫైన్డ్ ఇండియా అనే పుస్తకాన్ని ఎవరు రాస్తారో, ఆదిల్ హుస్సేన్ అండ్ త్రిపురార్ధమాన్ సింగ్. సో ఈ పుస్తకం ఒకటి గుర్తుంచుకోండి. పోటీ పరీక్షలో జస్ట్ పుస్తకం పేరు అడుగుతారు, ఆ పేరుకి సంబంధించి ఆథర్ పేరు అడుగుతారు, ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లైనస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.